ఈరోజు మామిడికాయ తురుముతోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సైజు పుల్లగా ఉండే మామిడికాయలు 2 తురివి చేసింది ఇది. దీనికి కావాల్సింది వేయించిన మెంతిపిండి, వేయించిన ఆవాలు, ఇది కూడా పొడి చేసుకోవాలి, ఇంగువ, సాల్ట్, కారం, పల్లి నూనె, పోపులోకేమో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. అమ్మ, ఈ కారం ఎందుకు ఇంట్లో వాడేది వాడకూడదు? అంటే ఇంట్లో మనం కూరలో వేసిన కారం దానికి బాగా కారం ఎక్కువ ఉంటుంది. ఇదైతే కారం తక్కువ, ఊరగాయ కమ్మగా బాగుంటుంది. ఓకే. అలాగే పల్లి నూనె ఎందుకు వేస్తామమ్మా? పల్లి నూనె అంటే నిలవ ఉండడానికి పల్లి నూనె బాగుంటుంది, లేదంటే అయినా గాను నూనె కూడా బాగానే ఉంటుంది. ఊరగాయలకి ఎక్కువ ఇవి అదే వాడుతూ ఉంటారు. గ్లాసు కొంచెం తక్కువ కారం, సగానికి ఉప్పు, వేయించిన ఆవపిండి, వేయించిన మెంతిపిండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొద్ది వేడిగా ఉంటుందండి. ఇందులో ఇంగువ, ఈ పోపులో ఇంగువ, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించింది ఇది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి, పూర్తి కలిసేలా కలుపుకోవాలి దీన్ని. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందమ్మా ఇది? ఇది 1 మంత్ ఉంటుంది. ఏమన్నా ఊరనివ్వాలా అమ్మా ఇది? వెంటనే వేసుకోవడమే కాదు, ఇవాళ కలిపేసుకుని రేపు వేసుకోవాలి. రేపటికి బాగుంటుంది ఇది. రేపు మళ్ళీ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు 2వ రోజు. ఇది మామిడికాయ తురుము పచ్చడి. ఈ రోజు దీన్ని వడ్డం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంది, మొన్నటికి 2వ రోజుకి ఇలా ఉంది.